అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9247851738. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడే విషయాన్ని కొంచెం పూర్తిగా చూసి విని మీకు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని. ముఖ్యంగా ఇవాళ అసలు కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి చర్చ జరుగుతుంది కదా. అసలు అది అపచారమే కాదు మిగతా అపచారాలతో పోలిస్తే అనేది నా భావన. ఎందుకు కాదు అన్నది విశ్లేషిస్తాను, చూడండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీకు నా విజ్ఞప్తి, ఇది చూడండి. నేను చెప్పినవి ఎంతవరకు సబబు అవునో కాదో పరిశీలించి మీరే నిర్ణయం తీసుకోండి. సార్, అసలు దేవస్థానాలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఎందుకు నడవాలి? ఇది అపచారం కాదా? ఒకసారి ప్రభుత్వ యంత్రాంగంలోకి వెళ్ళిన తర్వాత అది వాళ్ళు గుళ్ళని మన రెవెన్యూ జనరేటర్లు కింద మార్చేశారు. అంటే ఈ గుడి నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఆ గుడి నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్నదే చూస్తున్నారు తప్ప అక్కడ ఎంత పవిత్రత నెలకొంటోంది, ఎటువంటి వారిని నియమించాలి, ఎలాగ ప్రాసెస్ చేయాలి అని ఇన్నేళ్లుగా 70 సంవత్సరాలుగా ఎందుకు లేదు సార్? ఇది అపచారం కాదా? ఒక మసీదులో కానీ ఒక చర్చిలో కానీ అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా కానీ మిగతా కార్యక్రమాలు చేయడానిక కానీ నియమిస్తారా? మరి నిన్నమన్నటిదాకా ఇది అపచారం కాదా? నిన్నమన్నటిదాకా మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్ని మతస్థులు ఉద్యోగం చేశారు. మరి ఇన్నేళ్ల నుంచి జరిగింది, ఇది అపచారం కాదా? స్వామివారికి నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కోట్ల విలువలు చేసే భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలు ఎప్పుడన్నా పబ్లిక్కి తెలియజేశారా? అసలు ఇప్పుడు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వాటిని ఎవరు ఆక్రమించుకున్నారు? రాజకీయ నాయకుల, పలుకుబడి గల వ్యక్తుల, మాఫియా గ్యాంగుల? అసలు ఆ భూముల మీద ఎంత ఆదాయం వస్తుంది అనేది విశ్లేషణ చేయట్లేదు. ఇది అపచారం కాదా? సార్, బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. దేవుణ్ణి అక్కడ నుంచోపెట్టి రకరకాల టికెట్లు, ఈ మార్గంతో 300, ఆ మార్గంతో 200, ప్రోటోకాల్ దర్శనాలు, తర్వాత రికమెండేషన్లు వస్తే ఒక రకమైన దర్శనాలు, రికమెండేషన్తో లేకుండా మంచి పద్ధతిలో ఆచారాలను ఆచరిస్తూ భక్తుడైన వాడు వస్తే వాడి పట్ల ప్రవర్తించే తీరు మీకు తెలియంది కాదు దేవస్థానం. మరి ఇది అపచారం కాదా? ఓన్లీ లడ్డు, అందులో కల్తీ నెయ్యి, దాని గురించి ప్రచారమే చేస్తున్నారు తప్ప ఇవన్నీ అపచారాలు కావా సార్? అసలు దేవుడికి రకరకాల టికెట్లు ఏంటండి? దేవుడి దర్శనానికి అవి ఒక రెవెన్యూ జనరేటర్లు ఏంటండి? అసలు దేవుడికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సక్రమంగా నిర్వహిస్తే అసలు వచ్చిన ప్రతి వాడికి ఫ్రీ అన్నదానం, ఫ్రీ ప్రసాదం ఇవ్వచ్చు కదా. మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఎందుకు అలా చేయట్లేదు? మరి చిరుకూరు బాలాజీ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మరి వాళ్ళు నిర్వహణ ఎంత బాగా చేస్తున్నారు? ఇవి అపచారాలు కావా? ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. ఆ బోర్డులో ఇంతమంది మెంబర్లు ఉంటారు కదా, అవి రాజకీయ ఒత్తిళ్లతోనో అవసరాలతోనో ప్రభుత్వాలు నియమిస్తున్నటువంటి వ్యక్తులు. అందులో ఒక స్వామీజీ కానీ ఒక భక్తుడు కానీ ఆ కమిటీలో ఉన్నారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ క్యాస్ట్, వాళ్ళు ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, నేను మాట్లాడట్లా. హిందూ అయినా ఒక 4 భక్తుల్ని, అచంచల విశ్వాసం ఉన్న భక్తుల్ని ఎవరన్నా నియమిస్తున్నారా? మఠాధిపతులు 2 మంది ఉన్నారు, ఆ కమిటీలో ఉన్నారా? మరి ఇవన్నీ అపచారాలు కావా సార్? ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి? ఆయనకి తీసుకొచ్చినటువంటి కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ఎన్ని కల్తీ నెయ్యిలు జరుగుతున్నాయి? ఆ బోలే బాబా అన్న ఆయన ఎక్కడున్నారు? ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. మరి ఆయనకే భగవంతుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఆయనే ఎందుకు ఈ అపచారం చేశాడు? మన భగవంతుడు శక్తివంతుడు అయితే ఫస్ట్ సారి అపచారం చేసినప్పుడే అది ఎందుకు నిరోధించలేకపోయారు ఆయన? ఇది అపచారమే అయినప్పుడు అంటే దానికి నేను కౌంటర్గా కూడా చెప్తాను. భగవంతుడు ఈ చరాచర సృష్టిలో అన్నీ ఆయన సృష్టించినవే. కెమికల్స్ కూడా ఆయన సృష్టించిందే. ఆయన సృష్టించిన పదార్థాన్నే ఆయన స్వీకరిస్తున్నాడు భోలేబాబా రూపంలో. భోలేబాబా అనే కంపెనీ ఎక్కడుంది సార్? ఉత్తరప్రదేశ్లో ఉంది.
మరి హిందువులకి మేమే నాయకులం అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఆ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా. ఇటువంటి తప్పుడు పనులు చేసేటువంటి కంపెనీలు డబుల్ ఇంజిన్ సర్కారులో ఎలా మనగడగలుగుతున్నాయి? అంటే బీజేపీ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది కదా, ఇది కూడా అపచారం కాదా? అసలు బీజేపీ పుట్టకే రాముడి మీద నడిచింది, రాముడు అయోధ్య దేవాలయం మీద. ఒక రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నారు, ఇది అపచారం కాదా? దేవుడు ఈ కల్తీ నెయ్యి వచ్చిన తర్వాత ఏవిఎస్ఓ గారు రైలు ప్రమాదంలో చనిపోయారు. మరి దేవుడు ఆయన ఎందుకు రక్షించుకోలేదండి? అంటే భక్తుల పట్ల ఆయనకి శ్రద్ధ లేదా? ఆయన పట్టించుకోడా? నాకున్న ప్రధాన అభిప్రాయం ఏంటంటే, ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, ఏ మతానికి చెందిన దేవుడైనా, అల్లా అయినా క్రీస్తు అయినా, మన దేవుళ్ళు మనకు బోలెడు మంది 3,000,000 దేవతలు ఉన్నారు, ఎవరైనా ఈ కలియుగంలో మంచి ధర్మాన్ని న్యాయాన్ని పాటించేవాడికి సహాయం చేయరు, వాడి కర్మకు వాడు వదిలేస్తాడు. తప్పుడు పనులు చేసేవాడికే వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇస్తారు. సార్, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను. ఇన్ని అపచారాలు ఇన్ని దేవాలయాల్లో జరుగుతున్నాయి కదా, ఇంకొకటి చెప్తాను. దేవుని యొక్క దర్శనానికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారండి? మరి దేవుడు రక్షించాలి కదా, వాళ్ళు దేవుడు శ్రద్ధ పెడుతున్నాడా? తన పట్ల అపచారం చేస్తున్న లడ్డూ గురించే మనం మాట్లాడుతున్నాం, కానీ ఎన్ని అపచారాలు ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా జరుగుతున్నాయి. మరి ఆ అపచారాలన్నింటినీ ఇచ్చేయగలరా? సార్, నాది ఒక్క విజ్ఞప్తే, ఒక్క లడ్డు ఒక కల్తీ నెయ్యి కాదు సార్. ఆయన ఇటువంటి కంపెనీ ఆయన ఎన్ని దేవస్థానానికి ఎన్ని లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసి ఉంటాడు, నెయ్యిని సరఫరా చేసి ఉంటాడు. మరి ఆయన ఏమైనా నాశనం అయిపోయాడా? ఇది దేవాలయాల్లో జరుగుతున్న అపచారం కాదా? మొత్తం అన్ని దేవాలయాలు, అసలు దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు ఉండాలి సార్? అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. అత్యంత అవినీతి జరిగేది దేవాదాయ ధర్మాదాయ శాఖ అండ్ మిలిటరీ డిఫెన్స్ సిస్టంలో. అదేమో దేశ భద్రత అని ముసుకేసి అందులో బోళంతా జరుగుతుంది. ఇది దేవుడి మీద ఇది చెప్తారు సార్. మనకన్నా నాకు తెలిసింది ఏంటంటే, పూర్వీకులు మనకి ఎందుకు ఇచ్చారంటే, మనకన్నా ఒక శక్తివంతమైన శక్తి బయట ఉంది, మనం తప్పు చేస్తే చూస్తుంది, మంచి చేస్తే కాపాడుతుంది అని మనకు ఒక భయము, శ్రద్ధ, భక్తి, ఒక గౌరవ మర్యాదలు, ఒక సిస్టమాటిక్ వాల్యూస్ నేర్పడం కోసం చేసినవి. నేనే ఉదాహరణ చెప్తున్నానండి. మా కుటుంబం ఎంత దేవాలయాలకి భూములు అర్పించి ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఎంతో చేసి, మా అమ్మగారు దైవతా స్వరూపులు. అసలు ఆవిడ గురించి ఒక చరిత్ర రాయొచ్చు, ఆవిడ ఎంత గొప్పగా దేవుణ్ణి పూజించిందని. అలాంటిది మా కుటుంబానికే నడిచే దేవుడైన చంద్రశేఖర కంచిపీఠాధిపతి శ్రీ 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 నడిచే దేవుడిగా భావించే చంద్రశేఖర స్వామీజీ మా ఇంట్లో 3 సార్లు ఆయన ఉన్నారు. పూర్వపు ఆ రోజుల్లో శివాలయాన్ని ప్రతిష్ఠించాం, ఎన్నో శివాలయాలు, ఎన్నో వైష్ణవాలయాలు ఎంతో చేశాం. కానీ మా ల్యాండ్ని ఆక్రమించి గౌతమరెడ్డి అనే వెధవ వైసీపీ నాయకుడు మమ్మల్ని నానా హింసలకు పనిచేస్తుంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు సార్? అసలు తప్పుడు చేసిన వాళ్ళని రక్షిస్తున్నాడా? దేవుడు అనేవాడు కుల మత ప్రాంత రాజకీయాలకి ఏ దేవుడైనా, అల్లా అయినా క్రీస్తు అయినా మన దేవుళ్ళైనా ఈ కలియుగంలో మనం చేసే తప్పులు చేసే వాళ్ళని శిక్షించరు, ఇంకా వాళ్ళనే ఎక్కువ రక్షిస్తూ ఉంటారు. మంచిగా ధార్మికంగా బతికే వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. నాకు తెలిసిన ముస్లిం కుటుంబం ఉంది, వాళ్ళు గీత చదువుతారు, గీత పారాయణ వాళ్ళకు వచ్చినంత బాగా ఇంకెవరికి రాదు, అంత కానీ వాళ్ళు కష్టాలను అనుభవిస్తున్నారు. ఏమో క్రిస్టియన్స్లో అందరూ ధనవంతులే ఉన్నారా? ఎంత పేదవారు ఉన్నారు? వాళ్ళందరినీ ఆయన ఏమైనా ఉద్ధరిస్తున్నారా? అందుకని దేవుడు ఏం చేయడు సార్, మనం పెట్టుకున్న నియమాలు ఇవి. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్. మీరు చెప్పించారు నిన్న, మీ మొత్తం వీడియో క్లిప్పింగ్ అంతా చూస్తే, మీరు చెప్పిన శాపం కనుక నిజంగా జరిగి ఆ తప్పు చేసిన వాళ్ళ శిరస్సులు 1000 ఒక్కలయ్యి వాళ్ళకి శిక్షలు పడితే, నేను మీకు దేవుడి కన్నా ఎక్కువగా మీ విగ్రహాన్ని ఫోటోని పెట్టి మీకు పాలాభిషేకం చేస్తాను సార్. ఎన్నో అపచారాలు జరిగాయి. ఏం జరిగింది? ప్రభుత్వాలు కదా దీన్ని ఒక రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప ఇన్సిడెంట్ని
ఒక కమిటీని వేసి దేవాలయాల పవిత్రత గురించి, అందులో అధికారులే కాదు, మా మఠాధిపతులు, పండితులు, వేద పండితులు అందరినీ, మీలాంటి పెద్దల్ని అందరినీ ఒక కమిటీల కింద వేసేసి దేవాలయాలన్నిటిలో అన్ని విషయాలు, ఆర్థికంగా కానీ అన్ని విషయాలు ఎలా అలా ఏ డిపార్ట్మెంటు, ఈ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటి, ప్రసాదాలేంటి, భక్తులకేంటి, ఇలా ఎందుకు చర్యలు తీసుకోరు ఇన్నేళ్ళైనా? ఒక్క విషయాన్ని పట్టుకుని చుట్టూ తిప్పుతూ ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని సార్. మీరు నిన్న మీడియాలో మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక ఆవేదనగా చెప్తున్నాను నేను. ఆయన హిందూ దేవాలయాల్లో హుండీలు కలెక్ట్ చేస్తున్నారు మనీని, అది గవర్నమెంట్ తీసుకుంటుంది. మసీదుల్లో ఉన్న వారికి, చర్చిల్లో ఉన్న మా మత పెద్దలకి డబ్బులు ఇవ్వమని ఏ దేవుడు చెప్పాడు సార్? ఏ హిందూ దేవుడు చెప్పాడు? ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ కూడా, నేను ప్రపంచం మొత్తం ఎక్కువ తిరిగిన వాడిని కాబట్టి కొంచెం మీలాగా మేధావిని కాదు కాబట్టి చెప్తున్నాను, ఇప్పటికి కూడా జంతు మాంసాలని నైవేద్యంగా పెడతారు. బెంగాల్లో దసరా పూజల్లో అమ్మవారికి వాళ్ళు చేపల నైవేద్యంగా పెడతారు. అక్కడ దాకా ఎందుకు సార్? మన దేవాలయాల్లోనే ఈ నిన్న మొన్నటి దాకా జంతు బలులు ఇచ్చేవారు. మరి మాంసాన్ని ఆయన వాళ్ళకి కన్నప్ప ఉదాహరణ సార్. కన్నప్ప గారు కాళహస్తిలో ఏం చేశారు? జంతువులనే కదా ఆయన ఇచ్చింది. ఈ చరాచర సృష్టిలో వైసీపీ వాళ్ళు ఇలా ఎందుకు సమర్థించుకోవాలో నాకు అర్థం కాల. ఈ చరాచర సృష్టిలో సృష్టించిందంతా భగవంతుడే, అందుకని ఆయన సృష్టించిందే ఆయనకి పెడుతున్నాం. ఆయనకి ఇష్టం లేకపోతే మమ్మల్ని శిక్షించేవాడుగా అని ఎందుకు వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదో నాకు అర్థం కాల. ఇది తప్పే, మానవంగా తప్పే సార్. అటువంటి నెయ్యి మానవులు తిన్నా కూడా తప్పే కదా సార్. ప్రభుత్వ యంత్రాంగాలు, ఏ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నాయి? ఇన్ని కల్తీ పదార్థాలు ప్రజలు స్వీకరిస్తున్నారు. ల్యాబ్లో క్రియేట్ అయినటువంటి మాంసాన్ని ఇచ్చేస్తున్నారు, ల్యాబ్లో క్రియేట్ అయినటువంటి విత్తనాలని పండించి ఇస్తున్నారు. ఇవన్నీ అపచారాలు కావాలి సార్. ఎన్నో వందల వేల కోట్ల అపచారాలు భగవంతుని పట్ల, ప్రత్యేకించి హిందూ దేవతల పట్ల జరుగుతున్నాయి. అన్నిటినీ పాయింట్అవుట్ చేయండి. అన్నిటినీ ఒక కమిటీ రూపంలో మీలాంటి పెద్దవాళ్ళందరూ క్వశ్చన్ చేయండి. ఏదో ఒక లడ్డీ ఒక ఇదే కాదు, ఇంకా మిగతా వస్తువుల్లో ఎన్నెన్ని జరుగుంటాయో, ఎన్నెన్ని దేవాలయాల్లో ఎన్నెన్ని అపచారాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రజలారా, నేను ఎవరిని విమర్శించడానికి ఇచ్చేలా ఒక సాటి మనిషిగా, అందుకనే అన్ని మతాల గురించి మాట్లాడాను. నా ఆవేదనను మీ ముందు ఉంచా. మీకు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడే దాని మీద కూలంకషంగా చర్చ జరిగి ప్రజలకు మంచి జరగాలి. రాజకీయ నాయకులకి లబ్ధి కాదు, ప్రజలకు మంచి జరగాలి. ఆ ఉద్దేశంతో నేను పెట్టిన వీడియో. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.